సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అత్యంత విశేషమైన క్షేత్రం తిరుక్కారాయల్ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు సహస్రనేత్రేశ్వరుడు, అమ్మ పార్వతీదేవి కైలాసనాయికగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ ఆలయంలో ఈశ్వరునికి సహస్రనేత్రేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఆలయంలోని ఈశ్వరుడు బ్రహ్మదేవునికి సహస్రనేత్రాలతో దర్శనమిచ్చారు. అందువల్ల ఈ ఆలయంలోని ఈశ్వరునికి సహస్రనేత్రేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, ఒకసారి ఈ క్షేత్రానికి కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో ఈ ఆలయానికి పక్కనే ఉన్న వెల్లయారు నది వద్ద ఒక అంధురాలు ఈశ్వరునితో ఇలా మొరపెట్టుకుంది. అందరూ ఆలయ కుంభాభిషేకాన్ని దర్శిస్తున్నారు, నేను అంధత్వంతో ఆ కుంభాభిషేకాన్ని దర్శించలేకపోతున్నానని ఈశ్వరుని దీనంగా ప్రార్థించింది. అప్పుడు ఈశ్వరుడు 1000 కళ్ళతో ఆ కుంభాభిషేకాన్ని దర్శించగలిగే శక్తిని అంధురాలికి ప్రసాదించారు. ఈ క్షేత్రానికి పనసారణ్యం, దేవదారువనం, కపాలపురం, బ్రహ్మపురం అనే పేర్లు ఉన్నాయి. ఈ ఆలయంలో ఈశ్వరుడు పతంజలి మునికి 7 రకాల తాండవాలను అనుగ్రహించారు. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, ఒకసారి మనోరమ అనే ఒక దాసి తన కులవృత్తి ప్రకారం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఏ విటుడు వచ్చాడో ఆ విటుడినే తన భర్తగా భావించేది. అయితే శివపూజ మాత్రం ఎంతో పవిత్రంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు మనోరమ పవిత్రతను లోకానికి చాటడానికై ఒక వృద్ధుని రూపంలో వచ్చారు. అప్పుడు ఆమె ఆ వృద్ధుని రూపంలో వచ్చిన పరమేశ్వరునితో, ఈరోజు మీరు నా భర్తగా ఉండాలి అని ఒక షరతును పెట్టింది. ఆమె పెట్టిన షరతుకు వృద్ధ రూపంలో ఉన్న ఈశ్వరుడు ఒప్పుకుని అర్ధరాత్రి సమయంలో మరణించినట్లు నటించారు. అప్పుడు మనోరమ తను ఈరోజు ఆయన భార్య గనుక ఆయన చనిపోతే తను సతీసహగమనం చేసుకోవాలని నిర్ధారించుకుంది. ఆమె భక్తి నిరతికి మెచ్చి ఈశ్వరుడు దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఈ ఆలయం బ్రహ్మతీర్థం ఒడ్డున ఒక విశేషమైన వినాయకుని ఆలయం ఉంది. ఒకసారి ఒక వ్యాపారి బండిలో జాజికాయలను తీసుకువస్తూ రాత్రైన కారణంగా ఈ వినాయకుని ఆలయంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు వినాయకుడు బ్రాహ్మణ బాలునిగా వచ్చి ఆ వ్యాపారిని చూసి, ఈ బండి లోపల ఉన్న మూటలేంటి అని అడిగారు. అవి జాజికాయ మూటలని చెప్పడం ఇష్టం లేని వ్యాపారి ఆ బాలునితో, ఇవన్నీ కరక్కాయ మూటల్లే అని చెప్పాడు. ఆ బాలుడు నవ్వుకుంటూ వినాయకుని ఆలయంలోకి వెళ్ళిపోయారు. ఉదయాన్నే నిద్రలేచిన వ్యాపారి తన బండిలో ఉన్న సరుకు సరిగా ఉందో లేదో అని ఆ మూటల్ని విప్పి చూసుకున్నాడు. చూసుకోగానే ఆ మూటల్లో ఉన్న జాజికాయలన్నీ కరక్కాయలుగా మారిపోయి ఉన్నాయి. ఆ వ్యాపారి భయపడి వచ్చిన బాలుడు వినాయకుడిని గ్రహించి వినాయకుని ఆలయం వద్దకు వెళ్ళి తనను క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు తప్పును తెలుసుకున్న వ్యాపారి మీద జాలిపడిన వినాయకుడు తిరిగి కరక్కాయలను జాజికాయలుగా మార్చివేశారు. అందువల్ల ఈ ఆలయంలో వినాయకుడిని కడుక్కాయ వినాయకుడని అంటారు. కడుక్కాయ అని అంటే కరక్కాయ అని అర్థం. నామక్కల్ డిస్ట్రిక్ట్ నుంచి విరుత్తనగర్ అనే ఊరు నుంచి ఒక వ్యాపారస్తుడు ఆయన ఆస్తి 63 కోట్లకి సంబంధించినది వివాదంలో ఇరుక్కున్నందుకు ఇక్కడ వినాయకుడిని ప్రార్థించి ఆయన 10 కిలోమీటర్లు వెళ్తుండగా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, 63 కోట్లు రిలీజ్ అయిందని. ఆ వ్యాపారస్తుడు 10 కిలోమీటర్ల నుంచి తిరిగి వచ్చి వినాయకుడు తనని వివాదం నుంచి బయటపడేసి 63 కోట్లు తిరిగి ఇప్పించినందుకు ఈ ఆలయానికి ఇప్పుడు కుంభాభిషేకానికి ధనాన్ని సమకూర్చారు. ఒకసారి దేవేంద్రునికి ముచుకుంద్ర చక్రవర్తి యుద్ధంలో సహాయం చేశారు. దానికి సంతోషించిన దేవేంద్రుడు
ముచుకుంద చక్రవర్తిని స్వర్గలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ దేవేంద్రుడు తన పూజా మందిరంలో పార్వతీ పరమేశ్వరులు స్కందునితో కూడి ఉన్న త్యాగేశమూర్తిని ఆరాధిస్తుండగా ముచుకుంద చక్రవర్తి చూసి ఆ మూర్తిని తనకి ఇమ్మని అడిగారు. అప్పుడు దేవేంద్రుడు, ఈ మూర్తి నా సొంతం కాదు, మహావిష్ణు హృదయపీఠంపై ఉచ్ఛ్వాస నిశ్వాస తరంగాలకు నెమ్మదిగా ఊయలూగుతున్న ఆ త్యాగేశమూర్తిని మహావిష్ణువు నాకు ప్రసాదించారు అని చెప్పి ముచుకుందునికి ఆ మూర్తిని ఇవ్వటానికి నిరాకరించారు. అప్పుడు ముచుకుందుడు మహావిష్ణువు వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించి త్యాగేశమూర్తిని పొందేందుకు అనుమతినిమ్మని ఎంతో భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు ప్రసన్నుడై దేవేంద్రుని వద్దనున్న త్యాగేశమూర్తిని ముచుకుంద చక్రవర్తి తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అప్పుడు ముచుకుంద చక్రవర్తి దేవేంద్రుని వద్దకు వచ్చి, నేను మహావిష్ణువు యొక్క అనుమతిని పొందాను, ఇక సోమాస్కందమూర్తిని నాకు ఇవ్వవచ్చు అని అడిగారు. అది విన్న దేవేంద్రుడు కలవరపడి త్యాగేశమూర్తిని ఇవ్వటం ఇష్టం లేక విశ్వకర్మను పిలిచి త్యాగేశమూర్తిని పోలిన 6 మూర్తులను తయారు చేసి ఇమ్మని చెప్పారు. విశ్వకర్మ తయారు చేసిన ఆ 6 త్యాగేశమూర్తులను దేవేంద్రుడు ముచుకుంద చక్రవర్తికి ఇచ్చారు. అప్పుడు ముచుకుందుడు ఇంద్రుని కపటోపాయాన్ని తెలుసుకుని అవన్నీ నకళ్ళగా గుర్తించి అసలు త్యాగేశమూర్తే కావాలని ఇంద్రుని కోరారు. ముచుకుందుని భక్తికి సంతసించిన ఇంద్రుడు అసలు త్యాగేశమూర్తిని ముచుకుందునికి అప్పగించారు. ఆ విధంగా దేవలోకంలో ఇంద్రుని వద్ద నుండి పొందిన 7 త్యాగేశమూర్తులను భూమి మీదకి తీసుకువచ్చి తిరువారూరు క్షేత్రంలో త్యాగేశుణ్ణి పుట్టిడం కొండనాథర్ పక్కనే ప్రతిష్ఠించి మిగిలిన 6 త్యాగేశమూర్తులను తిరువారూరు క్షేత్రం చుట్టూ ఉన్న 6 క్షేత్రాలలో ప్రతిష్ఠించారు. అందువల్ల ఈ 7 క్షేత్రాలు సప్త విటంగ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఆ క్షేత్రాలు తిరువారూర్, తిరునల్లార్, నాగపట్నం, తిరుక్కువళై, తిరువాయుమూర్, వేదారణ్యం. ఈ క్షేత్రమైన తిరుక్కారాయల్. ఈ క్షేత్రంలో త్యాగేశుడు ఆది విటంకర్ పేరుతో కుక్కుట తాండవంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కుక్కుట తాండవం అంటే కోడిపుంజిలా చేసే తాండవం. ఈ ఆలయంలో మహాలక్ష్మి, ఇంద్రుడు, కపాలముని, పతంజలి, వ్యాఘ్రపాదుడు ఈశ్వరుని పూజించారు. ఈ ఆలయంలో జ్ఞానసంబంధర్ తన తేవార పదికంతో ఈశ్వరుని కీర్తించారు. ఈ ఆలయంలో స్థలవృక్షం పనస చెట్టు, పుష్కరిణి బ్రహ్మతీర్థం. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ ఆలయం చోళరాజులచే రాతి నిర్మాణంగా పునర్నిర్మించబడింది. తర్వాత విజయనగర రాజులచే విస్తరింపబడి ఆ తర్వాత నగరత్తార్లచే పునరుద్ధరింపబడింది. మొదటి రాజరాజ రాజకేసరవర్మన్, మొదటి రాజేంద్ర పరకేసరివర్మన్, రెండవ రాజరాజ త్రిభువన చక్రవర్తి కాలానికి చెందిన శిలాశాసనాలు ఈ ఆలయంలో లభ్యమయ్యాయి. ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి కారాయల్ మహాదేవర్ అని పిలిచేవారు. ఈ పట్టణాన్ని అరుల్మొళి దేవ వలనాటు, పులియూరు వలనాటు కారాయల్ అని పిలిచేవారు. మొదట రాజరాజ చోళుని పరిపాలనా కాలంలో 3వ సంవత్సరానికి చెందిన శిలాశాసనంలో గ్రామ సభ ద్వారా దేవాలయం కోసం 35 గుంటల భూమిని విరాళంగా ఇచ్చినట్లు నమోదు చేయబడింది. మొదటి రాజరాజుని యొక్క 27వ పరిపాలనా సంవత్సరపు కాలం నాటి శిలాశాసనంలో తిరులోక మండపం యొక్క నిర్మాణం జరిగినట్లు నమోదు చేయబడింది. మొదట రాజరాజుని యొక్క 28వ పరిపాలనా సంవత్సరపు కాలం నాటి శిలాశాసనంలో తిరుమురైలను పాడే ఓదువార్ల కోసం విరాళాన్ని ఇచ్చినట్లు నమోదు చేయబడింది. రాజేంద్ర చోళుని 3వ పరిపాలనా సంవత్సరపు కాలం నాటి శిలాశాసనంలో భూమిని కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చినట్లు నమోదు చేయబడింది. తిరుకైకోటి మండపం వద్ద తిరుమురైలను పఠించే ఓదువార్లకు భూమిని దానంగా ఇచ్చినట్లు 2వ శిలాశాసనంలో నమోదు చేయబడింది. ఈ ఆలయ విశేషం ఏంటంటే, ఈ ఆలయం తూర్పు దిశగా 3 అంతస్తుల రాజగోపురంతో విరాజిల్లుతుంది. రాజగోపురానికి ముందుగా ధ్వజస్తంభ వినాయకుడు, ధ్వజస్తంభం, బలిపీఠం, నందీశ్వరుడు ఉన్నారు. ఈ ప్రాంగణంలోనే ఈ ఆలయ స్థలవృక్షమైన పనస చెట్టు ఉంది. ప్రాకారంలోకి ప్రవేశించగానే జ్ఞానసంబంధర్ తన దేవార పదికంతో ఈశ్వరుని కీర్తించిన పదికం శిలాఫలకంపై ఉంది.
ప్రదక్షిణగా వెళుతుంటే జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, మాణిక్యవాచకర్, 63 నాయనార్ల జీవిత చరిత్రైన పెరీ పురాణాన్ని రచించిన సేకిలార్ సన్నిధులు ఉన్నాయి. ప్రమోద వినాయకుడు, ఎల్లమ్మన్, ఇంద్రపురీశ్వరుడు, మహావిష్ణువు, స్తంభంపై ఆంజనేయుడు, విశ్వనాథుడు, అగస్తీశ్వరుడు, గౌతమీశ్వరుడు, సిద్ధి వినాయకుడు, నాగులు, చంద్రశేఖరుడు, భిక్షాటనామూర్తి, నటరాజస్వామి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, సరస్వతి, గజలక్ష్మి, మారియమ్మన్, నాగులు, కాలభైరవుడు, బాలభైరవుడు, స్వర్ణభైరవుడు నవగ్రహాల సన్నిధులు ఉన్నాయి. இங்கே வந்து அம்பாள் பேர் கைலாச நாயகி. உலகத்திலே கைலாசநாதர் கோயில் இருக்கும். கைலாச நாயகிங்கிறது இங்கே மட்டும்தான். அம்பாள் பாதம் பட்ட இடம். அதேமாரி கைலாயத்துக்கு போன புண்ணியம், காசிக்கு போன புண்ணியம். காசி விஸ்வநாதர் விசாலாட்சி காசியிலேருந்தே பிரதிஷ்டை பண்ணுறது வெள்ளலிங்கமாக பிரகாரத்தில் இருக்காங்க. గర్భాలయం చుట్టూ దక్షిణామూర్తి, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, శంకు చక్రాలు ధరించిన విష్ణుదుర్గ, చండీశ్వరునికి సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయంలో శేషతీర్థం బావిగా ఉంది. మండప స్తంభాలపై ఉన్న అనేక శిల్పాలు ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. మండపంలో కుడివైపున కైలాసనాయకి అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ద్వారానికి ఇరువైపులా ద్వారశక్తులు కొలువు తీరి ఉన్నారు. అర్ధమండప ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, గర్భాలయంలోని చతురస్రాకారపు పానపట్టంపై సహస్రనేత్రేశ్వరుడు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బ్రహ్మదేవునికి సహస్రనేత్రాలతో దర్శనమిచ్చినందువల్ల ఇప్పటికీ శివలింగంపై సహస్రనేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఆ పక్కనే చాగేశుని సన్నిధిలో ఆది విటంకర్ వీరసింహాసనంపై కొలువు తీరి ఉన్నారు. చాగేశునికి ఎదురుగా సుందరునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. ఈ చాగేశుని సన్నిధిలో మరకతలింగ అభిషేకం విశేషమైంది. ఆలయానికి పక్కనే బ్రహ్మతీర్థానికి ఒకవైపున సప్తమాతృకులకు ప్రత్యేక ఆలయం ఉంది. బ్రహ్మతీర్థం గట్టున కడుక్కాయి వినాయకునికి విశేషమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో నెలకొని ఉన్న శేషతీర్థ బావిలో జలాన్ని భక్తులు స్వీకరిస్తే అన్ని వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంధత్వంతో బాధపడుతున్న వారు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను పూజించి నేత్రదృష్టి మెరుగుపడిన వారు అనేక మంది భక్తులు ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నారు. కన్ను ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వచ్చి విశేషంగా పూజించి అర్చించి తిరిగి కన్నులు పొందిన వారి చరిత్ర ఎంతో ఉంది మనకి. అందులో భాగంగా ఈరోజు ఈ బాబు 2 కళ్ళు లేకుండా వచ్చారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం రోజున బ్రహ్మోత్సవాలని భక్తులు అత్యంత వైభవంగా జరుపుతారు.
ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే తిరువారూరు నుండి తిరునెల్లిక్క వెళ్ళు మార్గంలో తిరువారూరుకి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్న సహస్రనేత్రేశ్వరుడు అమ్మ కైలాసనాయిక అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. श्री शिवनिधि शिवालया